అయితే నీ జీవితంలో యేసయ్య నీకు ఎలా కనబడాలనుకుంటు ఎలాగ చూడాలనుకుంటున్నావు? యేసయ్యను సజీవుడే ఉన్నప్పుడు ఆయన చూడాలనుకుని, తాకాలనుకొని చూసినట్లుగా చూడాలనుకుంటున్నావా? ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడైనట్లుగా పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలనుకుంటున్నావా? నువ్వు పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభులను చూడాలనుకుంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న దీర్ఘశాంతము నువ్వు గ్రహించి దేవుని యొక్క వాక్యము చేత నీ జీవితం ఉదక స్నానం చేయించుకొనొచ్చు, పరిశుద్ధపరచపరచుకొనొచ్చు, పవిత్రపరచపరచుకొనొచ్చు. నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దిద్దుకుంటూ సిద్ధపడవలసినటువంటి జీవితంలోనికి అనుభవంలోనికి నువ్వు వస్తావు. అప్పుడు నీకు యెరూషలేములో నీకు ఆయన కనబడతాడు, గలిలయలో నీకు కనబడతాడు. నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ మనస్సాక్షి శుద్ధీకరించబడిందా? నీ జీవితము దేవునితో అనుసంధానం కలిగి ఉన్నదా? దేవుని యొక్క మందిరంలో ఉన్న నీ హృదయము దేవునితో అనుసంధానము చేయబడిందా? ఏకమై ఉన్నదా? దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయము శుద్ధీకరించబడుచు ఉన్నదా? అట్టి స్థితి నువ్వు లేకపోతే నువ్వు విడవబడతావు. అట్టి స్థితి ఉంటే నువ్వు విడవబడతావు. అది బహుఘోరమైనది, అది నువ్వు భరించలేనిది, నువ్వు మోయలేనిది, అది నిత్య నాశనాన్ని కలుగు చేసేది. అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన